నమస్తే. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో ప్రతి ఒక్క రైతుకి తెలంగాణలో 2 లక్షలు తీసుకున్న ఎవరైతే పంట రుణం పైన తీసుకుంటారో వారికి ఖచ్చితంగా 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం చూసినాం. అదేవిధంగా మొన్న లక్షలోపు ఉన్న వారికి కూడా రుణం చేస్తూ ఉన్నామని అంటా ఉన్నారు. కానీ రైతుల నుంచి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. లక్షలోపు ఉన్న వారికి అసలు రుణమాఫీ జరగట్లేదు, ఏదైతే మిత్తిలు కడితేనే రుణమాఫీ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు రుణమాఫీ అనేది జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి మీ పేరు? మాది ఓరగంట రామచంద్ర, అరూరు, ఒలిగొండ మండల్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తాం. ఎంత తెచ్చుకున్నారు రుణం? మేము 80,000 తెచ్చుకున్నాం. 80,000 తెచ్చుకున్నారు. మాఫీ అయిందా మరి? 97,000 అసలు మిత్తి ఉంది. మిత్తి కట్టాలి, మిత్తి కడితే మాఫీ అయితేనే అన్నాడు. అంటే ఇక్కడ మిత్తి కడితేనే మాఫీ చేస్తాం. మాఫీ చేస్తాం, లేకపోతే లేదు. ఎందుకంటే అట్లా అద్దెలో మీ ఒరిజినల్ కాళ్ళు ఏమో అనేది ఏంటంటే నువ్వు ఎంత తీసుకున్నావు ఆ అప్పు వరకే చేస్తాం. నీకు ఇప్పుడు 80,000 తీసుకున్నావు కాబట్టి 80,000 చేస్తాం. అది బ్యాంకు వాళ్ళ ఫాల్టా మరి పైనుంచి అధికారులు చెప్పేదా ఏందనేది అర్థమవుతలేదు. కాదు, ఇక్కడ ఏకకాలంలో 2 లక్షలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేస్తాము, అది కూడా విడతల వారికి చేస్తామన్నారు. ఆగస్టు 15 లోపల చేస్తామన్నారు. మరి నువ్వు తీసుకున్నది మొత్తం అప్పు మిత్తి అయినా కూడా లక్ష లోపలే ఉన్నట్టుంది. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వరకు 1,50,000 ఇస్తారు. ఇంట్రెస్ట్ అది 2 అవుతాయి, 2,10 అవుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మేము 1,50,000 వరకే చేస్తాం, ఆ ఇంట్రెస్ట్ అనేది మీరు కట్టుకోవాలి, కట్టుకుంటే చేస్తాం అని ముచ్చట చెప్తారు బ్యాంకులలో. అదే కదా, అది ధర్నా చేస్తేనే ఏదన్నా చేస్తేనే దాన్ని ఏంది అనేది డీటెయిల్ బ్యాంక్ వాళ్ళదా, ఇది పైనుంచి ఉన్న ప్రెషర్ అంత ఉందా అనేది తెలియాలిగా. పై వాళ్ళదా ఇప్పుడు బ్యాంక్ వాళ్ళదా అనేది. తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి కూడా వారు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే ఈ రుణానికి సంబంధించి ఇప్పుడు 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి చేస్తాము, తర్వాత 1,50,000 లోపు ఉన్న వారికి చేస్తాం, తర్వాత 2 లక్షలు ఉన్న వారికి చేస్తామని అంటా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మిత్తిలు కట్టుకుంటేనే చేస్తామని చెప్పి కొంతమంది మంత్రులు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దీన్ని ఎట్లా చూస్తారు ఒక రైతుగా మీరు? మేము రైతుగానైతే మోసపూర్వక వాగ్దానం అన్నట్టు ఇది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి 1,00,000 లోపు అన్నప్పుడు ఇప్పుడు మేము తీసుకున్న 80,000 అంటే ఆ ఇంట్రెస్ట్ కలిపి 1,00,000 మాఫీ కావాలి తీసుకున్న వాళ్ళకు. 1,50,000 తీసుకున్న వాళ్ళకు 2 లక్షలు అయింది, 2 లక్షల వరకు కావాలి, మిగతా ఏమైనా ఉంటే కట్టుకుంటాం, అట్లా ఉండాలి. కానీ ఇప్పుడు 1,00,000 నువ్వు 80,000 తీసుకున్నావు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ డబ్బులు కడితేనే మాఫీ అవుతుంది అని కట్టుకుంది. అట్లా దాంతో రైతులది చాలా ప్రాబ్లమే ఉంది. అంటే ఎట్లా చూడొచ్చు మరి ఇదంతా కూడా? అంటే ప్రతి రైతుకి 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, ఇప్పుడు మళ్ళానేమో దాంట్లో కిరికీలు పెట్టేట్టు రేషన్ కార్డులు పెడుతున్నారు. కొంతమంది లిస్టులో పేర్లు వచ్చినాయి, కొంతమంది రాలే. ఇప్పుడు మా లిస్టులో పేరే లేదు, లేదు. మీరు సెకండ్ లిస్ట్ వస్తుంది అని, సెకండ్ లిస్ట్ ఏమంటారు, థర్డ్ లిస్ట్ అంటారు. అది అంతే సంగతి లేదు. నమ్మకం ఉందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది? చేస్తారని ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి అవుతుంది అనేది ఒక ఆశాభావం ఉంది. కానీ బ్యాంకు వాళ్ళు చెప్పేదానికి పొంతనే లేదు. ఎట్లా ఉండొచ్చు? ఇప్పటి వరకు కూడా రైతు బంధు మనకి గత ప్రభుత్వం రైతు బంధు కావచ్చు, ఇప్పుడు రైతు భరోసా అంటా ఉన్నారు. రైతు భరోసా అందుతా ఉందా ఇప్పటి వరకు కూడా? ఏ నేపథ్యం ఇప్పుడు వేయలే, ఈసారి వేయలే. అది రేపు ఎట్లుంటుందో దాని నిర్ణయం తెలియదు. అంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి రైతులకు ఎట్లా? అంతే కదా, నాట్లప్పుడే మనకు అందాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడే వచ్చేది, ఇప్పుడు రాలే కదా. రానప్పుడు దాన్ని ఇబ్బంది అన్నట్టే కదా. రైతు ఏం ఆలోచన చేస్తాం, ఎకరం పైసలు ఇప్పుడు నాటు పైసలు వెళ్తే సరిపోద్ది అన్నట్టు ఉంటుంది. ఆ టైంకి రానప్పుడు బయట అప్పు తీసి ఇవ్వాల్సిందే కదా. మరి ఎన్నికల ముందు వీళ్ళు నేను అధికారంలో రాగానే December 9 ఇస్తా అన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతలేదు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు అన్న ప్రకారంగా నామినేషన్ రోజే చేయాలి, ఎవరికైనా సాధ్యపడది. కానీ అనుకున్న ప్రకారంగా బ్యాంకు వాళ్ళతో చెప్పి సరే లేట్ అయినా కానీ 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షలు కావాలి కదా. ఇప్పుడు 2 లక్షలు అంటే 80,000 తీసుకున్నావు కాబట్టి 80,000 ఇంట్రెస్ట్ నువ్వు కట్టుకోవాలి. మేము కడతానంటే అది బ్యాంకుల ప్రాబ్లమా, పైనుంచి అట్లా పెట్టిరా సిస్టమ్ అనేది అర్థమవుతలేదు. కరెంటు గతం కంటే ఇప్పుడు ఉన్నది ప్రాబ్లం ఎక్కువనే ఉంది. మోటార్లు కాలుతున్నాయి చాలా వరకు. ఇదివరకు మోటార్లు కాలపోయేది వచ్చిపోవడంతో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి మోటార్లు కాలు చాలా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల మీద ఫీజులు పెట్టేయడం, మోటార్లు కావడం ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా చూద్దాం మరి? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక చాలా డిఫరెంట్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెంట్ అయితే క్లియర్గా, రైతులకు మాత్రం డిఫరెంటే ఉంది. ఎట్లా అంటే ఏ విధంగా? ఇప్పుడు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, కరెంటుది కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు గతంలో మాకు టైం టు టైం పడేది ఏదైనా సరే. రుణమాఫీ గురించి కేసీఆర్ ఇచ్చిండా ఇవ్వలేదా అనేది పక్క పెట్టు, కానీ రైతు బంధు మాత్రం మాకు అనుకున్న టైం పడేది. కరెంట్ ప్రాబ్లం లేదు. ఒక మోటార్ కాలితే 5,000 రూపాయలు ఇప్పుడు ఇబ్బంది ఉందంటారు రైతులకు కాదా. ఒక మోటార్ కాలితే ఇప్పుడు
ఒక ఎకరం ఉన్న ఆయనకు 5,000 రూపాయలు పెడితేనే మళ్ళీ మోటార్. ఒక 10 ఎకరాలు ఆయనకు ఏం కాదు. ఎకరం మీదేనేమో పెద్ద మనుషులు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కొంతమంది నేతలు మేము రైతు సంక్షేమం రైతుల కోసమే చేస్తున్నాము, ఎక్కడ కూడా అవకతవకలు లేదు, రుణమాఫీ చేస్తున్నాము, రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జనానికి అందరికీ ఇప్పుడు కడుపులో ఎవరి కడుపులో ఉండేది వాళ్ళు ఉంది. ఇప్పుడు ఒక 6 నెలలు ఇప్పుడు ఎవరైనా గెలిచిర్రు, వీళ్ళు మాట్లాడిన మాటలకు చేస్తారని నమ్మకం ఇంకా కూడా ఉన్నది. చేస్తే మంచిగానే ఉంటుంది, మళ్ళీ రన్నింగ్ ఉంటుంది. చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ని కూడా దింపుతారు. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం చేస్తే అదే ప్రభుత్వం ఉంటుంది. చేయలేదు అనుకో, ఇన్ని రకాలుగా కేసీఆర్ చేసినాక కేసీఆర్ని తీసి పక్క పెట్టలేదా, ఇదే జనం వాళ్ళని కూడా పెడతారు. ఇప్పుడు ఏం చెప్తే ఏ ప్రభుత్వం బెటర్ అంటే మాకు రైతులకు దోషింది. ఇప్పుడు నా పర్సనల్గా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటే కరెక్ట్. అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూడొచ్చు. వంద కొంత విత్తనాల కొరత కావచ్చు, ఇవన్నిటి కూడా చూస్తూ ఉంటాం. ఈ రుణమాఫీ పైన రైతు భరోసా పైన వీటన్నిటిపైన ఒక రైతుగా ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలి? ఇప్పుడు మాకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటికీ అర్హులైన వారికి అన్నీ చేస్తే కరెక్ట్. ఇప్పుడు అన్నారు ఇప్పుడు సొంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకో అనేది, అది ఆన్యం ఉంది. ఇప్పుడు మహిళకు 2,500 ఇస్తామన్నారు, అది అమలు కాలే. ఇప్పుడు ఇది చేసే వరకు కిందాకు వస్తుంది. ఈ రుణమాఫీ అనేది ఏ స్థాయిలో జరుగుతుంది, ఇప్పుడు రైతు బంధు అనేది ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇస్తారనేది దాన్ని బట్టి నెక్స్ట్ ఆలోచన ఏంది, రైతులు కానీ జనం కానీ తిరగబడేది ముందు ఉంటుంది. అంటే కాళేశ్వరం గురించి కూడా మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అంటే గతంలో కాళేశ్వరం కుంగిపోతుంది, కాళేశ్వరం కూలిపోతుంది, పడుతుందిగా. ఇప్పుడు ఇంత వరద వచ్చింది, కుంగిపోయేది కుంగిపోవాలిగా. ఇప్పుడు మన సొంత ఇల్లు కూడా కట్టుకుంటాం, పలుగుళ్ళు వస్తాయి. ఇప్పుడు గన్ని పిల్లర్ల కాడ ఏదో ఒక పిల్లర్ దస్తుంది, దాన్ని బాగు చేపించుకోవాలి. కానీ ఇప్పుడు ఇల్లుకు ఒక దగ్గర పరి వచ్చిందని ఇల్లు మొత్తం కూలగొట్టలేం కదా, దాన్ని బాగు చేసుకుంటాం. కాళేశ్వరం విలువ తెలుస్తుందంట. అంటే ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి, కాళేశ్వరం నిండుకుండలా మారిందని మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు దీనికి? దాన్ని ఏమంటాం, జరిగితే కేసీఆర్ హయాంలో ఇప్పుడు ఎలక్షన్ల ముందు అది కుంగిపోయింది అనేది 100% వాస్తవమే. కుంగిన దాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనే దాని మీద ఇది చేయాలి. దాన్ని ముందు ప్రచారంలో పెట్టి అన్నీ చేసారు. మరి ఇప్పుడు మంచిగానే ఉంది కదా, ఏమన్నా వాళ్ళు రిపేరే చేసారు కదా, కొత్తగానైతే వేయలే కదా. రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాళేశ్వరం వాహనాలు కొట్టుకపోతుందని చెప్తా ఎట్లా ఉంటుంది? మరి ఇప్పుడు ఎట్లా నిలబడ్డది? ఇప్పుడు ఉంది, ఇప్పుడు వర్షం వచ్చి నిండా వచ్చి ఉంది కదా, ఇప్పుడు ఉంది కదా. ఉందంటే ఇవన్నీ అవదాం అన్నట్టే కదా. ఇప్పుడు కొట్టుకపోయేది ఇవాళ ఫుల్ నిండి ఉంది, కొట్టుకపోతలేదు కదా. దాన్ని ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి కాళేశ్వరం వల్ల రైతులకు మేలు జరిగింది అనుకోవచ్చా, మేలు జరుగుతుంది అనుకోవచ్చా? ఇక మా వరకు రాలే. అంటే అక్కడ ఇక్కడ మేమంతా మూసి కింద ఉన్న జనాభా, ఏ ఒలివండ కానీ పోనీ మూసి పొంటి ఉన్న వాళ్ళు, అక్కడ వచ్చిన రైతులు అందరూ చెప్పేదాని మీకు ఇలా వాస్తవానికి వాటర్ వస్తేనే కదా అయింది. ఇప్పుడు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మొన్న కాలం కూడా పోయింది, మొన్న వాటర్. ఇప్పుడు వాస్తవానికి ఆ కాంగ్రెస్ గెలిచిన టైం ఒకటి, కాలం బిక్కపోయింది ఒకటి. జనం అయితే పోయినసారి క్రాప్ కూడా తక్కువనే వచ్చింది. ఏంది ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలుగా వస్తా ఉంది, ఏంది అని ఇబ్బందులు ఉన్నాయా మీ రైతులకి? ఇవ్వడానికి రుణమాఫీ కాలే. ₹1,00,000 మా అల్లుడు 80,000 తీసుకుండు, 90,000 ఆయన మిత్తోటి. 90,000 అంటే 80,000 మాపోయినట్టు 10,000 కాలేదట. గట్లుంటుందా మరి? అదేను కాలేదట, 10,000 కాలేదు. ₹1,00,000 చేస్తానుగా, ₹1,00,000 చేయాలగా లెక్కకు. 90,000 అంటే 90,000 కాలే. అది పాతయే. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పైసలే మాపి అవుతున్నాయి. ఇప్పుడు మిత్తు అవుతలేవు అంతే. ఇప్పుడు 80,000 ఇచ్చాడు, 80,000 మాపి అవుతున్నాయి, మిత్తి అవుతలేదు ఎవరికైనా. చేస్తలేరు. 2 లక్షలు చేస్తా అన్నారు కానీ మరి ఇక్కడ మిత్తే చేస్తలేదు. 1,00,000 2 లక్షలు యాడ్ చేసిన, 1,00,000 లోపలనే చేస్తుండే. ఇప్పుడు 2 లక్షలు యాడ్ చేసిన చేయలే. చేస్తారట ముందు ఏమో ఏం చేస్తారు ఇక, నమ్మకం లేదా? ఏం చేస్తారు ఇక. ఇప్పుడు కాలేదు, ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇప్పుడు 1,00,000 అయ్యి అప్పటిసారి చేస్తాను, ఇప్పటిదాకా అయితేనే ఉంది ఇక. ఏం చేసినా దానికి అప్పటి నుంచి చేస్తా అన్నారు, ఇప్పటి వరకు చేస్తలేరు. ఎట్లా పింఛన్లు ఇవన్నీ వస్తున్నాయి? పింఛన్లు వస్తలేవు, చాలా మందికి వస్తలేవు. కొత్త పింఛన్లు ఇస్తున్నాయి, కొత్తవి లేవు, పాత లేవు. పాత అంటే వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి కానీ కొత్త అయితే వస్తలేవు. అదేంటి అప్పుడు ఇప్పుడు తీసుకుంటే 2,000 పింఛన్, మేము వచ్చినాక తీసుకుంటే 4,000 పింఛన్. 4,000 అదే 2,000 ఇస్తుంది. 4,000 ఆడిస్తుండే, 2,000 అదే 2,000 ఇస్తున్నారు. పోనీ రైతు భరోసా ఏమైనా వస్తున్నాయా? రైతు భరోసా అంటే ఇప్పుడు టైంకి వస్తలేవు అవి, ఇంప్లిమెంట్ చేయలేదు. టైంకి వస్తలేవు. ఆ టైంకి అయితే మనకు ఆధునిక వ్యవసాయం గురించి ఆధునిక మనకి నాటు బయట ముందని వేసారు కేసీఆర్. ఇప్పుడు అన్నీ అయిపోయినాక వేస్తుండే. ఇప్పుడు ఎట్లున్నాయి అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినాక కానీ పోలికి ఏం చేస్తారు? ఎవరు ఉన్నప్పుడు మంచిగా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అన్నిటికీ, కరెంట్కైనా దేనికైనా. కరెంట్ ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. ఇప్పుడు
18 గంటలనే ఇప్పుడు 10 సార్లు పోతుంది అది. 10 సార్లు పోతుంది. ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. మరి మీరు ఎందుకు గెలిపించుకోరు రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం? రైతులందరూ అడవులు చేసారు, మేము మొగలు ఎవరు చేయలే. బస్సు బిరి పెట్టి ఇప్పుడు కరెంట్ మాఫీ చేస్తాను, కరెంట్ ఎవరిని చేస్తుండు. ఇప్పుడు నాకు 150 రూపాయలు పడుతున్నాయి, 150 మాఫీ అవుతున్నాయి. ఇప్పుడు 150 మాఫీ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ ఇల్లుకు 800 పడుతుంది. 800 పడితే 800 అయితే ఇప్పుడు 500కే ఇప్పుడు 800 పడితే 2000 కూడా వస్తుంది. ఇప్పుడు అందరికి మేము కరెంట్ ఫ్రీ ఇస్తున్నామంటారు కానీ ఏడొస్తాయి 1000 రూపాయలు వచ్చాయి, 2000 వేస్తుండే వచ్చినానికే. 2000 ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము, 500కి సిలిండర్ ఇస్తున్నాము. 5 సిలిండర్ అయితే లేదు ఇంతవరకు. సిలిండర్ తెచ్చుకుంటాం, పైసలు కట్టి తెచ్చుకుంటాం, మాపి అయితే వస్తాయి ఛార్జ్ అకౌంట్లో పడతాయి అంటారు, పడతలేవు. ఇంతవరకు పడతలేవు. ఇటు పింఛన్లు ఇవ్వలేదు, సిలిండర్ ఎందులోకి ఇవ్వలేదు, కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు. కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు. ఇప్పుడు చేసిన క్యారెట్ కూడా కొంతమంది కొత్త వాళ్ళకి కూడా వస్తలేవు. ఇప్పుడు వస్తలేవు. మహిళలకి ఇంకా ఇంట్లో 2500 ఇస్తానని, వృద్ధులకి 18 సంవత్సరాలకు 2500 ఇస్తానే, ఆ పెళ్లి చేస్తే వాళ్ళకు తులం బంగారం పెడతానే, ఇవన్నీ పెడతానే. ఆడబెట్టిన ఆయన అంతా ఆడవాళ్ళే మోసం చేసి అంతా ఆయనకి రేవంత్ రెడ్డి గెలిపించారు. మరి ఎట్లా ఉంది కాంగ్రెస్? ఇప్పుడు ఆడవాళ్ళకే వస్తుంది, అయిపోతుంది వాళ్ళకే. ఎవరికి కొట్టుకొస్తారు బస్సులో పోయి. అయ్యో, ఫ్రీ బస్ మహిళల కోసం పెట్టిరటగా. అదే మహిళలు ఆడవాళ్ళు మగవాళ్ళు నడిచిపోవాలి, ఆడవాళ్ళు బస్సు ఎక్కిపోవాలి. అంతేనా? అంటే ఏం చెప్తే రైతులందరూ మీ అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందా, ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి పరిస్థితి? ఇప్పటికైతే ఏది మంచిగా చేస్తలేదు. అన్నాడు హామీలు ఇచ్చిన కానీ అయిన దాకా లెక్క. ఇక ఇప్పుడు 5 ఏళ్ళ వరకు చేస్తున్నారు, చేస్తే ఇప్పటి వరకు అయితే